మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నా పేరు శేషసాయి వరప్రసాద్. వైష్ణవి క్యాటరర్స్ సంస్థ నేను 1994లో నేను స్టార్ట్ చేశాను అనమాట. నా పేరు శేషసాయి వరప్రసాద్ అనేది నాకు నేనే మర్చిపోయాను అనమాట. ఆ వైష్ణవి ప్రసాద్ అనేది నా పేరు నానుడి అయిపోయింది అందరికీ కూడా. మా నాన్నగారు పిండ్యాల రామకృష్ణ శర్మ, మా అమ్మగారు పిండ్యాల సూర్యకాంతం. ఆయన ఒక టెలిఫోన్స్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఓ చిన్న ఉద్యోగి అయినా ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ చేశారన్నమాట. దానివల్ల ఆయనకి ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ ఉండి రోజు టీవీ చూడటం, పేపర్ చదవటం, ఆయన నుంచి నాకు కూడా ఆ లక్షణాలు పుడిగిపుచ్చుకున్నాయి. నేను ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నేను ఇంకా నిరూపించుకుని నేను ముందుకు వెళ్ళకూడదనే ఒక ఆకాంక్ష ఎప్పటి నుంచో నాకు ఉండేది అన్నమాట. అది ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో నాకు అవకాశం వచ్చింది. దానికోసం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం నిశ్చయించుకున్నాను. నా విద్యాభ్యాసం అంతా నేను 1985లో నా డిగ్రీ అయిపోయింది అన్నమాట, బీఎస్సీ. నేను ఇంతకుముందు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ లీడర్ చేసేవాడిని. కాలేజ్ టైంలో ఇంటర్మీడియట్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి వాటిలో గెలిచి వాటిలో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు నాలో చిన్నప్పటి నుంచి ఉండేవి. ఈ సమాజంలో గోవు లేకపోతే భూమి లేదు. మన భూమిని కాపాడుకోవాలంటే గో ఆధారిత వ్యవసాయంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. గోమాత, వనదేవత అంటే వృక్షం, తాత ఆడపిల్ల, ఈ మూడింటిని మనం సరిగ్గా చక్కగా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఈ సొసైటీలో ఉందన్నమాట. నేను ఈ రాజకీయాల్లోకి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నుకోవడానికి ముఖ్యమైన కారణం నేను 40 ఏళ్ళుగా ఇక్కడ నివసించడం అన్నది. ఆయన నాకు చాలా కాలం నుంచి సుపరిచితుడు, సుమారు 25 ఏళ్ళ నుంచి సుపరిచితుడు. నాకు గత 12 ఏళ్ళుగా పరిచయం. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన మాకు 25 ఏళ్ల నుంచి పరిచయమే. నాకు ఈ ప్రసాద్ గారు చాలా సేవ చేస్తున్న కాలం నుంచి తెలుసు. సామాన్యమైన వ్యక్తి రాజకీయాల్లో ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అని తెలియపరచడం కోసమే నేను దీంట్లోకి వచ్చాను. అసామాన్యమైన వ్యక్తులను అసామాన్యమైన పార్టీలతోటి ఢీకుంటున్నాను. ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ప్రధాన సమస్యలు నా దృష్టికి వచ్చాయి. చెరువులు కలుషితమైపోవటం, కబ్జా పాలవటం, ట్రాఫిక్ రద్దీ. 3 ప్రతి రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, దాన్ని అక్కడితో వదిలేస్తున్నాడు గెలిచిన తర్వాత. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, అక్కడున్న చెత్తని కరిగించి ఏ విధంగా మనం ఉపయోగిస్తే బాగుంటుందన్న దాని మీదకి కొన్ని నిర్దిష్టమైన ప్రణాళిక నా దగ్గర ఉంది. ఆ ప్రణాళిక రూపొందించి రేపొద్దున ఆ విధమైన ప్రయత్నం అనేది నేను చేస్తాను. మల్కాజ్గిరి ప్రాంత వాసులకి మీ ప్రాంత అభ్యర్థిగా నా విన్నపం, నాతో ప్రజలలో ఇది నేను మీకు ఇచ్చే భరోసా. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గేమ్ చేంజర్. Hello Prasad Garu, thank you so much for helping poor and always come forward to help them. We are always with you. పేదవాళ్లకు, దాని తర్వాత మంచి ఎడ్యుకేటెడ్ మెరిట్ స్టూడెంట్స్కు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ హెల్ప్ చేస్తున్నారు. నేను వైష్ణవి ప్రసాద్ గారు ఉండే లొకాలిటీలోనే ఉన్నాను. నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆయన చేసిన సేవ మొత్తం చూశాను. ఏ కాస్ట్, క్రీడ్ అని డామినేషన్ లేకుండా ఎంతో మందిని చదివించి పెద్ద చేశారు. ఆయన గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే. దీన జన బాంధవుడు అనే చెప్పాలి. ఎందుకంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఆయన ముందుకు వస్తారు. అన్నదానం ఏమిటి, చదువులేంటి, ఏదైనా సరే ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేయడానికి రెడీ. ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరే ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి సామాన్యుడు వినియోగించుకోవాలంటే అతి సామాన్యుడైన మన వైష్ణవి ప్రసాద్ గారికి మనం ఓటు వేసి తప్పక తీరాలి. సో ఇలాంటి లోకల్ లీడర్ని ఒక పార్లమెంట్లో మనం నిలబెడితే ఇంకా చాలా మందికి చాలా ఉపయోగాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. అందుకే నా ఓటు ఈ ప్రసాద్ గారికే. प्रसाद जी को जो है वोट डाल रहे हैं, आप लोग सब मिलके जिताइए उनको भी. వారు గెలవాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ ఆయనకి ఓటు వేయాలని కోరిక. తెలిసిన వ్యక్తులకు కూడా నేను చెప్పి అతనికి ఓటు వేయించి పార్లమెంట్కి పంపిస్తాను. మీరు కూడా ఆలోచించి బాబు కొరకు ఓటు వేయండి, రండి అందరూ.